కాళేశ్వరం రిపేర్లను వేగవంతం చేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీలైనంత వేగంగా కాళేశ్వరం బ్యారేజీని వాడుకలోకి తీసుకురావాలన్నారు. మేడిగడ్డను పాక్షికంగానైనా ఉపయోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పనుల స్పీడప్కు పరీక్షిత్ మెహ్రా కన్వీనర్గా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రిపేర్ల పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. ఆదివారం సెక్రటేరియట్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ప్రతినిధులు, నిర్మాణ సంస్థలు, బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు ఇవ్వాల్సిన సంస్థ ఆఫ్రీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 3 బ్యారేజీల్లో ఫౌండేషన్స్, డిజైన్లు, ప్లానింగ్లలో తీవ్రమైన లోపాలున్నాయని, ఇప్పటికే ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్లు తేల్చాయని గుర్తు చేశారు. 3 ఫౌండేషన్ సమస్యలు ఒకే రకంగా ఉన్నాయన్నారు. 2027-28 వర్కింగ్ సీజన్లు చాలా కీలకమని, ఆలోపు కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లు పూర్తి చేయాలన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పిన మంత్రి ఉత్తమ్, మేడిగడ్డ బ్యారేజీని కనీసం పాక్షికంగానైనా వినియోగించుకునేలా రిపేర్లు చేయాలని అధికారులకు సూచించారు. బ్యారేజీల రిపేర్లకు సంబంధించి డిజైన్ల బాధ్యతను ఆఫ్రీ ఇండియా, ఐఐటి ముంబై జాయింట్ వెంచర్కు అప్పగించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. డిజైన్ టీంలు 24 గంటలు పనిచేసి డిజైన్లు త్వరగా ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. డిజైన్లను సెంట్రల్ వాటర్ కమిషన్కి పంపించి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కనుక వీలైనంత తొందరగా డిజైన్లు ఇవ్వాలని ఇటు ఆఫ్రీ అధికారులను ఆదేశించారు. బ్యారేజీ రిపేర్లకు సంబంధించిన కన్సల్టెంట్లు నిరంతరం సెక్రటరీ పరీక్షిత్ మెహ్రాతో సంప్రదింపులు జరపాలని, ఏవైనా సమస్యలొస్తే ఆయనకే నేరుగా తెలియజేయాలన్నారు. సమగ్రమైన జియో ఫిజికల్, జియో టెక్నికల్, సాయిల్, హైడ్రాలిక్ మోడలింగ్ స్టడీస్ చేసి బ్యారేజీల డిజైన్లను రూపొందించాలన్నారు. అవసరమైన అన్ని టెస్టులు, డేటాను ప్రాధాన్య ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. టెస్టుల విషయంలో సిడబ్ల్యూపీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించామని, వీలైనంత త్వరగా టెస్టులు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్ కోరారు. టెస్టులు పూర్తయ్యేంత వరకు 45 రోజుల పాటు బ్యారేజీల సైట్ల వద్దే ఉండాలని సూచించారు. కేంద్రం ఆమోదం కోసం సిడబ్ల్యూసీతో కోఆర్డినేట్ చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ను ఆదేశించారు. బ్యారేజీల రిపేర్ల పనులకు హై పవర్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆ కమిటీకి కన్వీనర్గా వ్యవహరిస్తారని తెలిపారు. మంత్రి సమక్షంలో ప్రతి వారం 2 సార్లు కమిటీ సమావేశం నిర్వహించాలని తెలిపారు. అవసరాన్ని బట్టి మిగతా రోజుల్లోనూ వర్చువల్ రివ్యూలు చేయాలని సూచించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమిస్తామన్నారు. బ్యారేజీల వద్ద క్యాంపులు, మెస్ సౌకర్యాలు, రవాణా సదుపాయాలను వెంటనే రీయాక్టివేట్ చేయాలని ఎల్ఎన్టీ సహా ఏజెన్సీలను ఆదేశించారు. ఇంజనీర్లు, టెక్నీషియన్లు, రిగ్ ఆపరేటర్లకు ఆహారం, వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పారు. ఇక ఇసుక తొలగింపు, జియో ఫిజికల్, జియో టెక్నికల్ టెస్టులకు ఏజెన్సీలు పూర్తి సహకారం అందించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.